హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి. ఈ దొండకాయ మసాలా కర్రీని చపాతీ, రైస్లోకి ఎందులోకి తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ దొండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ పల్లీలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడితే టేస్ట్ అస్సలు బాగోదండి. మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 1/2 కిలో దాకా దొండకాయలను వీడియోలో చూపించిన విధంగా 4 చీలికలుగా కట్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువగానే పట్టిద్ది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడే దొండకాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి దొండకాయలు ఎంత చక్కగా మగ్గాయో. చూడండి, గరిటెతో ఈ విధంగా దొండకాయని కాస్త నొక్కినట్టుగా అంటే దొండకాయ మనకు ఉడికిందా లేదా అని తెలుస్తుందండి. ఈ విధంగా ఉడక్కుంటే మరొక నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ దొండకాయలన్నిటిని తీసుకొని వేరొక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని కాస్త దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక టొమాటో, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనం ఉడికించుకున్న దొండకాయలని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ మసాలా కర్రీ రెడీ. లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోయే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.